ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేవి ప్రతి వీధికి గణేశుడి విగ్రహాలు, ఉండరాళ్ళు, కుడుములు, పరమన్నం, బుక్స్ కి బొట్టులు పెట్టుకోవడం, పొద్దున్నే లేచి అమ్మా నాన్నతో కూర్చొని పూజ చేయడం అండ్ నిమజ్జనం రోజు గణేశుడి ఊరేగింపులు. ఇలా మేము వీటన్నిటినీ గుర్తు చేసుకుంటూ మా పండగని జరుపుకున్నాము. మరి మీరు కూడా ఈ పండగని బాగా జరుపుకున్నారని ఆశిస్తూ ఈ వ్లాగ్ ని మొదలు పెట్టేద్దాం. ప్రతి సంవత్సరం వినాయక చవితికి వినాయకుడిని అందంగా అలంకరించడం అంటే నాకు ఎంతో ఇష్టం. అలానే ఈ సంవత్సరం కూడా మా బుజ్జి గణపయ్యని అలా తయారు చేద్దామని మొదలు పెట్టేశాం. చూడండి మా మిన్ని డెకరేషన్ అని నాకెంత పని పెట్టిందో. గణేశుడు పూజ చేయాలి అంటే చాలా ఉంటాయి కదా, సో మేము మా దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాం. ఈ వినాయకుడు విగ్రహాలు ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. ఈ ఫ్రెష్ బంతి పూలు అండ్ మా పూజకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈ సంవత్సరం మేము మా ఫ్రెండ్స్తో కలిసి మొత్తం 7 రకాలైన నైవేద్యాలు చేద్దాం అనుకున్నాం. మీరే చూడండి అవేంటో. మీకు నోరు ఊరిపోతూ ఉంటుందని నాకు తెలుసు, కానీ కొంచెం ఓపిక పట్టండి, అయిపోతుంది. నా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్స్ అందరూ నైవేద్యాలు చేయడం కంటిన్యూ చేస్తున్నారు. నేను మన బుజ్జి పసుపు గణపయ్యని తయారు చేయడం మొదలు పెట్టాను. అసలు ఈ పసుపు గణపయ్యని ఎందుకు చేస్తున్నానంటే, కోవిడ్ టైంలో మనకి లాక్డౌన్ అప్పుడు వినాయకుడి విగ్రహాలు బయట దొరకడం చాలా కష్టమైంది కదా. అప్పుడు నాకు మనమెందుకు మన ఇంట్లో ఉన్న వాటితో వినాయకుడిని చేసుకోకూడదు అని అనిపించింది. సర్చ్ చేస్తే పసుపు మైదాతో కూడా వినాయకుడిని చేయొచ్చు అని తెలిసి అప్పటి నుంచి నేను ఇలానే ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఇంట్లోనే చేస్తున్నాను. మన బొజ్జ గణపయ్య రెడీ అయిపోయాడు. మన 7 రకాల నైవేద్యాలు రెడీ అయిపోయాయి. వినాయకుడి డెకరేషన్ అంతా చేసేసి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తయారు చేసుకుని పూజ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాం. పూజ అయిపోయింది. పూజ అయిపోగానే ఏం చేస్తాను చెప్పండి?
ప్రసాదాలన్నింటినీ ఆరగించేస్తాం కదా, సో మేము కూడా అదే పనిలో ఉన్నాం. ఎంతో ప్రేమగా తయారు చేసుకొని పూజ చేసుకున్న మన బొజ్జ గణపయ్యకి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసింది. కొంచెం బాధగా ఉన్నా మళ్ళీ వచ్చే సంవత్సరం కలుస్తామనే ఆశతో బాయ్ బాయ్ చెప్పేశాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీరందరూ మా మావయ్య ఎపిసోడ్ 1 చూసే ఉంటారు కదా. ఒకవేళ చూడకపోతే పైన రైట్ సైడ్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూసేయండి. త్వరలోనే మావయ్య ఎపిసోడ్ 2 రాబోతుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ థ్యాంక్ యూ. See you guys in our next video.